వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్. ముంపు గ్రామాలని మెరుగైన గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించిన వికాస్. ఇందూరులో సాయిబాబాని దర్శించుకున్న బండి సంజయ్. ఘన స్వాగతం పలికిన కోరుట్ల నేత సురభి నవీన్ కుమార్. తెలుగు సినీ సాహిత్య ప్రియులని అలరించిన జూనియర్ సముద్రాల. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సముద్రాల వర్ధంతి సభలో కొనయాడిన రావూరి నరసింహారావు వర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేసి ఆర్థిక వ్యవస్థనంతా నాశనం చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే చెల్లిందని, మరోసారి రాష్ట్ర ప్రజలని మోసం చేయడానికే ఆయన అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్ మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో భాగంగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ కాంగ్రెస్ పార్టీపై, స్థానిక కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 రూపాయలు ఇస్తారు, టీఆర్ఎస్ వస్తే 2000 రూపాయలు ఇస్తామనడం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోతామనే భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని ఆందోళన పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నాడో, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడో తెలియదని మండిపడ్డారు. నియోజకవర్గం మొత్తానికి 25,000 ఇండ్లు అవసరమున్నాయని, నేటికి ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవని శంకర్ ఆరోపించారు. మేధావులని మోసం చేసిన ఘనత మీ అధికారి టీఆర్ఎస్ పార్టీకి చెల్లిందని నిప్పులు చెరిగారు. మీడియాల్లో పనిచేసే జర్నలిస్టులకి లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేసి భయభ్రాంతులకి గురిచేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కే చెల్లిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్ మండిపడ్డారు. షాద్నగర్లో దాదాపు ఇవాళ కూడా గుడిసెల్లో నివసిస్తే కుటుంబాలు ఇన్ని రోజులైనా దాదాపు 5,000 కుటుంబాలు ఉన్నాయి షాద్నగర్ నియోజకవర్గం. ప్రతి గ్రామంలో షాద్నగర్ పట్టణంలోనే 2,500 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ నిరాశ్రయులుగా జీవిస్తున్నారు. గుడిసెలో, తాడిపత్రో, కాగితమో, చెట్టు కిందనో 2,000 కుటుంబాలు ఉన్నాయి షాద్నగర్. ఇదా నెంబర్ 1. ఇలా గుడిసె లేకుండా పక్క ఇల్లు కట్టించినవా? చెప్పగలుగుతావా ఎన్ని ఇల్లు కట్టించినవా? మంత్రి, నేను అడుగుతున్నాం, చెప్పగలుగుతావా? ఓ సంఖ్య చెప్పు. పరిపాలన మీద పట్టులేని నాయకులు మాట్లాడుతూ ఉంటావా? కనీసం పరిపాలన విధానం తెలియదు. అప్పుల్లో నెంబర్ 1 తెలంగాణ దేశంలో. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. 40,000 అప్పుంటే, 40,000 కోట్ల అప్పుంటే 70 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం రోజు మిగులు బడ్జెట్ ఇస్తే, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం చేయనంత అప్పులు చేసిన పార్టీ మీది. 6 లక్షల కోట్ల అప్పులు చేసిన పార్టీ మీది. ఇవాళ భావితరాల అవసరాల గురించి భూములు ఉంచితే ఎకరా భూమి లేకుండా ఇష్టానుసారంగా ఉన్నత వర్గాలకు ఏవైతే పెట్టుబడుల వ్యవస్థ ఉన్నారో వాళ్ళకు కారు చౌకగా తగలబెట్టింది కాదా? ఉదాహరణకు మీరు మయ్యం రామేశ్వరరావుకు అంటగట్టింది నిజం కాదా? వేములవాడ అర్బన్ మండలం ముంపు గ్రామమైన ఆరేపల్లి ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రంని డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ నవీన్ రాజు, ఎంపీటీసీ లహరిక శేఖర్ రెడ్డి,
వార్డు మెంబర్స్ అందరూ కలిసి వచ్చి సార్ మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగిందన్నారు. ముంపు గ్రామమైన ఆరేపల్లిలో వాటర్ ప్లాంట్ ఇవ్వడం తనకి ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మరి అలాగే ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఇంకా సమస్యలున్నాయన్నారు. పొలాలు, స్థలాలు, ఇండ్లు పోగొట్టుకొని పనిచేద్దామంటే దొరకక, సరిగా పరిహారం దొరకక పరేషాన్ అవుతున్నారన్నారు. ప్రభుత్వాలకి అతీతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వికాస్ తెలిపారు. నిరుద్యోగాన్ని అరికట్టడానికి ప్రతి మండలంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మన యువత నైపుణ్యాలు పెంచుకుంటే దేశ అభివృద్ధి సాధ్యమని, వేములవాడలో కూడా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని చెన్నమనేని వికాస్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందూరు పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు సాయిబాబా దేవాలయం ముందు కోరుట్ల నేత సురభి నవీన్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ ఎంపీ సాయిబాబాని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు కౌడిపల్లి గోపాల్ రెడ్డి, మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, సీనియర్ బీజేపీ నాయకులు సుఖేందర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో తెలుగు సినీ ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి, ప్రముఖ సినీ రచయిత సముద్రాల జూనియర్ 38వ వర్ధంతి సభని నిర్వహించారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అంటూ తెలుగు సినీ సాహిత్య ప్రియులని అలరించిన సముద్రాల రామానుజాచార్య సీనియర్ సముద్రాలగా మన్ననలు పొందిన ప్రముఖ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్య తనయుడని రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన సముద్రాల రామానుజాచార్య 38వ వర్ధంతి సభకి రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. జూనియర్ సముద్రాల దాదాపు 70 చిత్రాలకి రచనలు చేశామని 500 పైచిలుకు పాటలు రచించారని తెలిపారు. జూనియర్ సముద్రాల పయనించే ఓ చిలుక, ముకుంద మురారి, అమ్మ అని పిలిచిన ఆలకించవేమమ్మ, రాగాల సరాగాల, శ్రీకర కరుణాలవాల, అందాల రాణివే వంటి అద్భుతమైన గీతాలు రచించారని ఆదం షఫీ కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరోగా అభిమానుల చేత కొనియాడబడ్డారని మర్రి మాల్యాద్రిరావు ప్రశంసించారు. వారు దాదాపు 340 చిత్రాల వరకు నటించారని, పద్మాలయ స్టూడియోని కూడా స్థాపించి చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరించారని పేర్కొన్నారు. సుప్రసిద్ధ రచయిత అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అంటూ తన జయాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నింపిన జూనియర్ సముద్రాల రామానుజాచార్యులు పెద్దపల్లివారి గ్రామంలో జన్మించారు. సుమారు 70 సినిమాలకు సంభాషణలు రాశారు. సుమారు 500 గీతాలుగా అద్భుతంగా రచించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మహాకవి కృష్ణుడు. మన కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 81వ ఆయన కృష్ణ గారు డాషింగ్ హీరో, నిర్మాతగా పనిచేశాడు, స్టూడియోస్ స్థాపించాడు, దాదాపు 360 చలనచిత్రాల్లో పనిచేశాడు. అన్ని సినిమాల్లో కూడా సూపర్ హిట్ అనిపించుకున్నటువంటి స్టార్ ఇతను. అనేక బిరుదులు కూడా సంపాదించాడు. ఎన్టీఆర్ బిరుదు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ సంపాదించాడు. పద్మభూషణ్ అనే బిరుదులు కూడా సంపాదించినటువంటి తెలుగు సినిమా పరిశ్రమకి కౌబాయ్ పరిచయం చేసింది కృష్ణ. తెలుగు గూఢచారి సినిమా పరిచయం చేసింది కృష్ణ. కృష్ణ గారు కలర్ సినిమా బ్లాక్ అండ్ వైట్ చూసే రోజుల్లో కలర్ని పరిచయం చేసి ఇంట్రొడక్ట్ చేసింది కృష్ణ గారు. అలాగే 70mm లేని రోజుల్లో 70mm పరిచయం చేసింది కృష్ణ గారు. అలాగే తెలుగు పరిశ్రమలో రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసి ఆ రేయి పగలు అన్ని తేడా తెలియకుండా నిద్రపోయే సీన్లు కూడా కృష్ణ గారికి సినిమాల్లో వాడుకునేవాళ్ళు. అంటే అతను నిద్రపోతున్నా కూడా నటించినట్టే లెక్క. సముద్రాల జూనియర్ ఇతను అద్భుతమైన పాటలు రచించారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని. అదేవిధంగా పదమే వయ్యారి గాలిపటమ అనే గీతాన్ని, అట్లానే పయనించే ఓ చిలుక, తిరుపో పాడైపోయిన నీగూడు, అలానే హే కృష్ణ ముకుంద మురారి, అట్లానే పాండురంగ మహత్యంలో అమ్మ అని పిలిచిన ఆలకించవేమమ్మ అనే అద్భుతమైన పాటలు రచించి, అంతేగాక హిందీ ఆ రోజుల్లో ప్రముఖ హిందీ గాయకులు తలత్ మెహమూద్ తెలుగులో పాడిన పాట అందాల సీమ సుధా నిలయం అనే పాటను కూడా రచించి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండలం నర్సాపురం తూరుబాక గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆటో ఢీకొనడంతో 6 వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలతో రహదారి పక్కన పడిపోయి ఉన్న ప్రయాణికులని 108లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుమ్ముగూడెం వైపు నుంచి ఆటో భద్రాచలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సమితి ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గాండ్ల కృష్ణమూర్తి సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని వార్డు సభ్యులు సభలో లేవనెత్తగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇండ్లు నిర్మిస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఆయన పట్టుబట్టిన సభ్యులు నిబంధన లేకుండా చేపడుతున్నారని గ్రామ సభలో నిర్మాణం చేసి సెట్ బ్యాక్లో ఇంటి నిర్మాణం చేపట్టాలని ఆందోళనకు దిగారు. సభ మధ్యలోనే సర్పంచ్ వెళ్లిపోగా వార్డు సభ్యులు నిరసన వ్యక్తం చేసి అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బాడీ మీటింగ్ ఉండే ఎజెండా ఏంటంటే మేము ఆమెను ఏం చెప్పినామంటే, మేడం నువ్వు ఇల్లు కడుతున్నావు కనుక ఊరంతా మనను గౌరవ సభ్యులు అందరూ బదనాం చేస్తున్నారు, వార్డు నెంబర్లు దీంట్లో ఏమో ఉందని. మీరు ఆల్రెడీ పర్మిషన్ విరుద్ధంగా కడుతున్నారు. ఎదుటి ఇల్లేమో 15 ఫీట్లకు ఉంది, మధ్య నుంచి 30 ఫీట్లకు ఉంది. మీరెంత ఉందంటే ఆల్రెడీ 10 ఫీట్లు 24 ఫీట్లకి నీకు ఇచ్చారు, అవతలకు 24 ఫీట్లకి ఇచ్చారు, నీకు ఇచ్చింది 12 ఫీట్లకి ఇచ్చారు. అట్లా 12 ఫీట్లకి ఎట్లా ఇస్తారు సర్పంచ్ సాబు? గ్రామసభ అయిపోయాక ఇప్పుడు గ్రామసభ పెడదాం, గ్రామసభలో ఒకవేళ ప్రజలకి ఇట్లా ఉండని సర్పంచ్ కరెక్టే కడుతుందని అన్నట్టుకుంటే కట్టుకోరి, మాకేం ఆబ్జెక్షన్ లేదు అని మేము అడిగిన దానికి ఏం చేసిందంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళని తెప్పించి పెట్టినా మేమేం లొల్లి చేస్తానికి రాలేదు సర్పంచ్ సాబు, ఏం లొల్లి చేయము. కాకపోతే కదా ఒక తీర్మానం రాయరల్లా మనం ఏంటంటే గ్రామసభ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఒకవేళ ప్రజలకి ఇట్లా తీర్మానం చేసి ఆమె ఒక కరెక్టే కడుతుంది, మీరు కావాలని చేస్తున్నారు అని అన్నట్టుకుంటే మేము మౌనంగా ఉంటాము అని అన్నదానికి ఏం చేసి ఆయన మధ్యలోకే లేచిపోయింది. మా అందరినీ మేము ఆ 7 సభ్యులం ఉండగా కూడా లేచిపోయింది. మెజార్టీ సభ్యులం కూకుంటే మమ్మల్ని నిలిచిపెట్టి వెళ్ళిపోయింది. అది ఎక్కడ న్యాయం అంటే ప్రశ్నించద్దా? ఇట్లా మీరే ఊరికి సర్పంచ్ ఉండి మీరు ఇట్లా చేస్తుంటే ఎట్లుంటుంది? మేము అడిగేది ఎవరిని ఇక మరి ఎందుకు పెట్టినాం మీటింగ్ ఇస్తుంటుంది అని. మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో మాకు జవాబు చెప్పాలి కదా. మేము అడగటానికే మనం ప్రజలు కూడా మీరు ఊళ్ళో ఏదైనా ఉంటే సమస్య ఉంటే మాట్లాడమని తోలేరు కదా. మాకు జవాబు చెప్పకపోయినాక నువ్వు ఎట్లా సర్పంచ్ అన్నట్టు మేము నీకు కనబడతలేమా? మేము ఉండగానే ఆయనతో లేచిపోయినాం. మేము ఏమన్నామంటే నీకు ఆల్రెడీ ఈవో లేడు, ఇన్ఛార్జ్ ఈవో ఉన్నాడు కనుక ఈవో వచ్చినాక మీరు గ్రామసభ పెట్టురు, గ్రామసభలో తీర్మానం చేసి ప్రజలకి ఆమోదించేది అనుకో సర్పంచ్ కరెక్టే కడుతుందని అన్నట్టుకుంటే మీరు కట్టుకొని మాకేమో ఆబ్జెక్షన్ లేదు అని అన్నదానికి నేనేం తీర్మానం ఏం రాయా అన్నది లేచిపోయింది. ముస్తాబాద్లో గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు కావాలని లీవ్ పెట్టి అడిగారు, ఈవోతో లీవ్ పెట్టి ఇచ్చారు. ఇన్ఛార్జి నరేష్కి ఇచ్చారు. నరేష్ మీద కూడా పై స్థాయి అధికారి ఉన్నాడు విశ్వనాథ్ సారు, ఆయనకి ఇవ్వకుండా నరేష్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మేము నిలదీశాము, ఆయన స్పందన లేదు. సర్పంచ్ గారిని ఏమన్నామంటే ఫస్ట్ ముఖ్యాంశము అక్క మీరు కట్టుకోరు, మేము అద్దంటలేము, మాకు కూడా బయట ఇబ్బందులు బాగా అవుతున్నాయి, వార్డు మెంబర్ ఏదో స్పందిస్తలేరు, ఏదో పైసలు తిన్నారు అది అని అంటారు. మేము ఈరోజు తీర్మానం చేయమన్నాం ఏంటంటే ఈవో గారు వచ్చినాక గ్రామసభ పెట్టి గ్రామసభలో ప్రజలందరూ ముందర మీరు 12 ఫీట్లు పెడతారా, 2 ఫీట్లు పెడతారా, 3 ఫీట్లు పెడతారా, ఎంతనో పెట్టుకొని గ్రామసభలో ఆమోదం పొందిన తర్వాత మీరు బిల్డింగ్ కట్టుకోరి. అప్పటిదాకా ఈ రాత్రి బావులు తెల్లందాకా 12కి 1కి బిల్డింగ్ కట్టుకోరు, ఇది మంచి పద్ధతి కాదంట. మీరు ఆ రోజు తీర్మానం అయిపోయిన తర్వాత మీరు బిల్డింగ్ కట్టుకోరి, అప్పటి మనం పని ఆపుతున్నట్టు మేము తీర్మానం చేస్తాము, మేము సంతకాలు పెడతాము, తీర్మానం చేయమని కోరడం జరిగింది. ఆమె దాని మీద అందరి మీద సీరియస్ అయ్యి మీరు ఏం చేస్తారో చేసుకోరు, నేను ఇల్లు బరాబర్ కట్టేసి చూపిస్తా అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక ఆమె సొంత బిల్డింగ్ కాకుండా ఊళ్ళో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అంటే మాకు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం వాటర్ సమస్య ఉంది, పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయి, చాలా సమస్యలు మాట్లాడి ఉండేవి. అవన్నీ కాదని పక్కకెట్టి ఓన్లీ ఆమె ఒక్క సొంత నిర్ణయం కోసం, సొంత బిల్డింగ్ కోసమే ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఇలా ఈవోని రానియకుండా చేసి ఇలా ఏదో పని చేయాలని చూసింది. దానికి మేము అందరం నిరసన తెలిపినా మేము గౌరవ వాట్సాప్లు మెజార్టీ వాట్సాప్లు 8 మంది ఉన్నాం. 8 మందిని కాదని మధ్యలోకి వెళ్ళిపోయినందుకు మేము గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పల్నాడు జిల్లాలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున వేద పండితులు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఘన సత్కారం చేసి జ్ఞాపికని అందజేశారు. అనంతరం వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుని కోన రఘుపతి మర్యాదపూర్వకంగా కలిశారు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోన రఘుపతిని స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించారు. చిలకలూరిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య మంత్రి విడుదల రజని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోపీనాథ స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవ పూజలు నిర్వహించారు. పురుషోత్తపట్నంలో మంత్రి ఆమె కుటుంబం సభ్యులు పూజల్లో పాల్గొని ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడి ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చిన మహిళలకు విడుదల వాయుసుధ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మంత్రి విడుదల రజని చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయిలో సీఎం జగనన్న 1750 మంది పేద దివ్యాంగులకి 3 చక్రాల మోటార్ వాహనాలను ఉచితంగా అందిస్తుండడం చాలా సంతోషంగా ఉందని బాపట్ల వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా రామయ్య అన్నారు. బాపట్ల మార్కెట్ యార్డ్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 10 మోటార్ వాహనాలు చొప్పున జిల్లా వికలాంగుల శాఖ నుంచి శాంక్షన్ అయ్యాయన్నారు. వాటిని దివ్యాంగులకి అందించడానికి 3 చక్రాల మోటార్ వాహనాల ఫిట్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెల్లా రామయ్య తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పి రంజిత్ పాషా, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణారావు, ఎంపీ నందిగాం సురేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దివ్యాంగులకి తమ చేతుల మీదుగా మోటార్ వాహనాల్ని పంపిణీ చేస్తామని చెల్లా రామయ్య మీడియాకి తెలియజేశారు. నియోజకవర్గానికి 10 బండ్లు లెక్క అడుగులైన దివ్యాంగులకు ఈ బండ్లన్నీ కూడా పంపిణీ జరుగుతానికి ఈ రోజున బండ్లను కూడా బిగిస్తాం జరుగుతుంది. దీని మీద తప్పకుండా గవర్నర్లైన జిల్లా కలెక్టర్ గారు, అలాగే గవర్నర్లైన మంత్రి గారు నాగార్జున గారు, పెద్దలు గవర్నర్లైన మా నాయకుడు కోన రఘుపతి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు అన్న మోపిదే వెంకటరమణ గారు, ఎంపీ నందిగాం సురేష్ అన్న గారు, చీరాల ఇన్ఛార్జి వెంకటేష్ బాబు గారు, పచ్చూరు ఇన్ఛార్జి ఆమంచి కృష్ణబాబు అన్న గారు, అలాగే అద్దంకి ఇన్ఛార్జి కృష్ణ చైతన్య అన్నగారి చేతుల మీద త్వరగా ఈ జిల్లాలో ఉన్న ప్రతి దివ్యాంగులకు కూడా ఈ బండ్లన్నీ కూడా అడుగుల దివ్యాంగులు పంపిణీ చేస్తానికి సిద్ధం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇంత అవకాశాన్ని జగనన్న దివ్యాంగులకు ఈరోజు ఇంత రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా ప్రభుత్వం నుంచి దివ్యాంగులకి బండ్లు పంపిణీ చేసే విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంటనే ఈ బండ్ల విషయంలో కూడా వెంటనే చర్య తీసుకున్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గవర్నర్ ముఖ్య అతిథి అందరితో కూడా 2-3-4 రోజుల్లో ఈ త్వరగా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, జిల్లాలో ఉన్న అడుగులైన దివ్యాంగులు 3 చక్ర స్కూటీలకి శేషమైన అడుగులైన దివ్యాంగులందరూ కూడా నా తోటి దివ్యాంగులందరూ కూడా తప్పకుండా కొంచెం లేట్ అయినా 2-3 రోజుల్లో ఎన్ని కూడా మీకు అందజేస్తానికి సిద్ధం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు జగనన్నకు ఈ జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
చాముండేశ్వరి ఆయిల్ మిల్లులో అధికారులు రకరకాల టేబుల్ బ్రాండ్స్తో ఒకే ఆయిల్ని రీఫిల్ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్కి పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ అని తేలితే ఆయిల్ మిల్పై కేసులు పెడతామని ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. సార్, నా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు. తర్వాత మా స్టాఫ్తో కలిసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కొండారెడ్డి గారితో కలిసి మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆయిల్స్ మీద ఇన్స్పెక్షన్ చేయాలని తెలియజేశారు. దాని కారణంగా ఈ చాముండేశ్వరి ఆయిల్ మిల్లుకి తనిఖీ నిమిత్తము రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసేసి గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పర్చేజ్ చేసినటువంటి లూజ్ ఆయిల్ని వాళ్ళు రీప్యాక్ చేసి ప్రజలకు మానవాహార పదార్థంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచామని తెలియజేశారు. అక్కడ ఉండేటువంటి ఈ ఆయిల్ క్వాలిటీని నిమిత్తము శాంపుల్ తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపడానికి నిర్ణయించుకున్నారు. స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారు. ఈ వ్యక్తికి వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కాపీ కూడా తీసుకొని ఉన్నారు. స్టాక్ వేరియేషన్ కానీ స్టాక్ వేరియేషన్ ఉంది సార్. అది స్టాక్ అనేది ఎంత ఉంది సార్? స్టాక్ సుమారుగా ఎంత ఉంటుంది? ఆయిల్ ట్యాంక్ ఎంత, సన్ఫ్లవర్ ఆయిల్ ట్యాంకీల స్టాక్ ఎంత ఉంటుంది చెప్పండి. సన్ఫ్లవర్ ఆయిల్ సుమారు 3 టన్నుల స్టాక్. ఇప్పుడు నర్సరావుపేటలో వాసన బ్రాండెడ్ గ్రౌండ్ నట్ ఆయిల్ 160-170 రూపాయలు ఉంటే ఈ హోల్సేలర్స్ 105, 110 రూపాయలకి షాపులకు అమ్ముతున్నట్లు సమాచారం ఉంది. వీటి మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? ఈ విధంగా అమ్మడానికి గల కారణాలు ఏంటి? దాంట్లో ఏమైనా మిక్స్ చేస్తున్నారా? రేట్ అనేది నాకైతే ఐడియా లేదు సార్. రేట్ అనేది మాకు తెలియదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొనుగోలు చేసినటువంటి క్వాలిటీ ఎట్లా ఉన్నదో అది టెస్ట్ చేయడం వరకే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి ఆయిల్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపించిన తర్వాత ఆ అనాలిసిస్ బేసిస్ చేసుకొని FSS యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో కావాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్లలో ఇప్పుడు మీకు తనిఖీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్టుగా కనిపించిందా? అవకతవకలు అనేది ఏం కనపడలేదండి. కానీ అనుమానంతో ఆయిల్ని శాంపుల్ తీసుకొని హైదరాబాద్కి పంపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్. ముంపు గ్రామాలని మెరుగైన గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించిన వికాస్. ఇందూరులో సాయిబాబాని దర్శించుకున్న బండి సంజయ్. ఘన స్వాగతం పలికిన కోరుట్ల నేత సురభి నవీన్ కుమార్. తెలుగు సినీ సాహిత్య ప్రియులని అలరించిన జూనియర్ సముద్రాల. సూపర్ స్టార్ కృష్ణ జయంతి, సముద్రాల వర్ధంతి సభలో కొనయాడిన రావూరి నరసింహారావు వర్మ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.